కీర్తనల గ్రంథం అందరికీ సుపరిచితమైన కీర్తన, మొదటి కీర్తన. రైట్, సామ్స్ 1 కీర్తన, మొదటి కీర్తన. ఈ మొదటి కీర్తనను గురించి మాట్లాడుకోబోతున్నాం. రైట్, చదవండి. చదవండి ఎవరొకరు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినది, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆ లాగున నుండక గాలి చెదురుగొట్టు పొట్టువలే నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనలు, సామ్స్. ఈ కీర్తనల గురించి ఈరోజు ఎందుకు ఈ కీర్తన తీసుకున్నాం మీకు అర్థమవుతుంది రాను రాను. ఎన్ని కీర్తనలు ఉన్నాయి? హలో, 150, 150 కీర్తనలు. గట్టిగా చెప్పాలని అంతే. మిగతా వాళ్ళు చెప్పేవాళ్ళు ఒకరిద్దరు చెప్తారు, మిగతా వాళ్ళు చెప్తేనే ఇందాకే. చర్చిలోకి వస్తే ఒక్కసారి కూడా నోరు తెరవరు. నా బాధ ఏంటంటే ఒక్కసారి నోరు తెరిపియాలని ఆశ. చర్చిలోకి సజీవులుగా రావాలి, రాళ్ళుగా రాకూడదు. సజీవమైన రాళ్ల వలె రావాలి. సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. 1 పేతురు 2:5 ఉంది అన్నమాట. అలా ఉండాలి. అంతేగాని ఉత్తరాళ్ల వలె ప్రాణం లేని రాళ్ల లెక్క వచ్చి పోకూడదు. ఏదో ఎవరో నడిపించినారు బలవంతంగానే. రైట్. కీర్తనలు 150 కీర్తనలు ఎవరు వ్రాశారు? కొన్ని కీర్తనలు మాత్రమే దావీదు రాశాడు. అందులో 73 కీర్తనలు. ఎక్కువ మంది చెప్పేది 73 కీర్తనలు. కీర్తన పై భాగాన దావీదు కీర్తన అని ఉంటే దావీదు రాసింది. దావీదు కీర్తన అని లేకుండా దావీదు రాసినవి ఒక 2 కీర్తనలు అని చెప్తారు. అందులో 2వ కీర్తన ఈరోజు ఉదయం మనం చదువుకున్న 95వ కీర్తన. ఈ రెండింటికి కొత్త నిబంధనల రెఫరెన్స్లు ఉన్నాయి దావీదు అని, కాబట్టి అవి దావీదు రాసిన కీర్తనలు అని. మొత్తం 73 లేదా 75. మిగతావన్నీ ఆయా వ్యక్తులు రాశారు. కోరవ కుమారులు ఒక 12 రాశారు. ఆసాపు ఒక 11 రాశాడు. ఇంకా హేమాను ఒక కీర్తన రాశాడు. ఏతాము ఒక కీర్తన రాశాడు. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. హిజ్కియా కొన్ని కీర్తనలు రాశాడు. మోషే ఒక కీర్తన రాశాడు, 90వ కీర్తన. ఎజ్రా ఓ 2 కీర్తనలు రాశాడు. అమ్మా, ఒకటో కీర్తన, 119వ కీర్తన. కోరవ కుమారులు 12 రాశారని చెప్పామండి. అందించేవాళ్ళు ముందు కూర్చొని అందిస్తే బాగుంటుంది. మా పాస్టర్ గారు అందిస్తూ ఉంటారు, కొద్దిగా వినపడుతుంది, కొద్దిగా వినపడదు. రైట్. ఇలా అనేక మంది రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. కొన్ని పేర్లు ఉండవు, వాటిని ఆర్ఫన్ సాంగ్స్ అంటారు, అనాథ కీర్తనలు అంటారు. అంటే స్పిరిచువల్గా పెద్దోళ్ళు పెట్టిన పేరే, నేనేం పెట్టలా. అంటే ఎవరు రాశారో తెలీదు. అలాంటి కీర్తనలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ కీర్తనలు కొన్ని మెస్సయానిక్ కీర్తనలు ఉన్నాయి, కొన్ని పిలిగ్రిమ్స్ సాంగ్స్ ఉన్నాయి, యాత్రా కీర్తనలని, మెస్సయా కీర్తనలని, రకరకాల కీర్తనలు ఉన్నాయి. ఈ కీర్తన మనం ఇంతవరకు చదువుకున్నటువంటి వ్యక్తుల్లో మొదటి కీర్తన, బాగా పురాతనమైనటువంటి కీర్తన ఎవరిది? మోషే రాసిన కీర్తన, 90వ కీర్తన.
మోషే ఎప్పుడు రాశాడు ఆ కీర్తన అంటే అహరోను చనిపోయినప్పుడు అహరోనును సమాధి చేసే ముందు ఆ కీర్తన రాశాడంట అని పెద్దలు చెప్తారు. అది ఎందుకంటే సమాధి ముందు చదువుతారు ఆ కీర్తనని. ఆ సందర్భంలో మనుషుని యొక్క ఆయుష్ 70 సంవత్సరాలు అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు నరులారా తిరిగి రండని పిలుస్తున్నాడు. లేదంటే మొదటి వచనం చూస్తే ప్రభువా తరతరములకు మా నివాస స్థలము నీవే అన్నట్టుగా మాట్లాడతాడు. సరే, ఇలా చివరి కీర్తన ఎప్పుడు రాశారు అంటే ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, బహుశా మొదటి కీర్తన 119వ కీర్తన. ఇవి ఇజ్రా కాలంలో వ్రాయబడిన కీర్తనలు. ఈ మొదటి కీర్తనకు 90వ కీర్తనకి, ఈ చివరి కీర్తనకు అంటే మొదటి కీర్తన లేదా 119వ కీర్తనకి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? అదేమో 1446 నుండి 1406 లోపు. ఎవరిది? మోషే కీర్తన. 1446లో వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. బీసీ 1446లో. బీసీ 1406లో వాళ్ళు కనాను చేరుకున్నారు 40 years తర్వాత. ఆ మధ్యకాలంలో జరిగినటువంటి కీర్తన అది ఎప్పుడో. ఇది చూస్తేనేమో 456 ఆ ప్రాంతంలో ఎజ్రా బీసీలో 456-58 నుంచి 56 ఆ ప్రాంతంలో ఎజ్రా రాశాడు. ధర్మశాస్త్రాన్ని గురించి మాట్లాడాడు. ఎజ్రా బబులోను నుంచి తిరిగి వచ్చి ధర్మశాస్త్రాన్ని ప్రజలకు నేర్పించి కీర్తన రాశాడు. యాక్చువల్గా ఈ కీర్తనలన్నీ ఈ 1000 సంవత్సరాల మధ్యకాలంలో ఈ కీర్తనలన్నీ ఒక చోటికి చేర్చి ఒక పుస్తకంగా, ఇప్పుడు మన దగ్గర ఈ మధ్య కాలంలో పాటల పుస్తకం లేదు, కానీ ఇదివరకు ఆనంద గీతాలని పాటల బుక్ ఉండేది. ఇప్పుడు కూడా ఒకటి ట్రై చేస్తున్నాం, ప్రెస్లో ఉంది, 2 ఏళ్ళు అయింది ఉండబట్టి బయటికి రావట్లేదు. 1000 పాటలు ప్రింట్ అవుతున్నాయి కానీ బయటికి మాత్రం రావట్లేదు, ఆ ప్రెస్ వాడు ఇవ్వట్లేదు. ఏదో ఒక కొన్ని పాటలకి స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే కూడా కరెక్ట్ చేసి పంపించాం. పీడిఎఫ్ ఫైల్ పంపించాడు. అవన్నీ చూస్తే సెల్ జీబీ అంతా మెమరీ అంతా నిండిపోతుంది కానీ అవి మాత్రం బయటికి రావట్లేదు. ఏం చేస్తాం? మనం పాటల బుక్ తయారు చేస్తే మనం కొన్ని పాటలు సియోను గీతాలు ఉంటాయి, కొన్ని పాటలు బ్రదర్ అసెంబ్లీ నుండి కొన్ని పాటలు ఉంటాయి, కొన్ని పాటలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఉంటాయి, కొన్ని పాటలు హోసన్న పాటలు ఉంటాయి. ఇలా రకరకాల పాటలు కలిపి మనం ఒక బుక్ తయారు చేసి పాడుతుంటాం. అలాగే ఈ కీర్తనలు అనేవి కూడా ఒక అనేక మంది పాడినటువంటి పాటలను, ఆ రోజుల్లో దేవుని మందిరములో పాడుకునేటువంటి పాటలను, ఆ రోజుల్లో ఆయా పండుగల సమయంలో పాడుకునేటువంటి పాటలను, ఆయా ఉత్సవ కాలములో పాడుకునేటువంటి పాటలను ఒక చోటికి సమకూర్చి ఒక పుస్తకంగా 150 పాటలుగా చేసిన వాడు ఎవరు? ఎజ్రా. ప్రైజ్ ద లార్డ్. ఎవరు? ఆయన పేరు ఏం పేరు? ఎజ్రా. ఎజ్రా ఎవరు? శాస్త్రి. ఎజ్రా న్యాయం చేశాడు. పాటలను ఒక సంకలనం చేశాడు, ఒక చోటికి చేర్చాడు. చాలా పాటలు ఉన్నాయి. ఇప్పుడు సొలొమోను ఎన్ని పాటలు రాశాడని ఉంది బైబిల్లో? ఎన్ని సామెతలు చెప్పాడని ఉంది బైబిల్లో? ఉన్నదో చెప్పండిలే. 3000 సామెతలు, 1000 చదవండి అన్నమాట. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనం. చదువుతానే చెప్తారని. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం. అతడు 3000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించాడు. ఎన్ని పాటలు? 1005 కీర్తనలు. కానీ కీర్తనలో ఈ 150 కీర్తనలోకి సొలొమోను కీర్తనలు వచ్చింది 2. 1005 కీర్తనలు పాడాడంట ఆయన. అలా చాలామంది చాలా పాడి ఉంటారు. దావీదు కూడా ఇంకా ఎక్కువ పాడి ఉంటాడు. 75 వచ్చాయి దీంట్లోకి. అంటే పరిశుద్ధాత్మ వలన, ఆత్మ వలన ప్రేరేపించబడి బైబిల్ అంతా కూడా, బైబిల్ ఎలా వచ్చింది అంటే చాలామంది చాలా రాస్తుంటారు పుస్తకాలు. కొన్ని 100 పుస్తకాలు రాయబడ్డాయి యేసు ప్రభు సువార్త గురించి కూడా. అన్నీ రాలేదు.
అన్ని పత్రికలు రాలేదు. ఏదైతే పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి వ్రాయబడిందో ఆ మాటలు మాత్రమే బైబిల్ గ్రంథంలోకి వచ్చాయి. చూడండి, రెండవ పేతురు 1:21. ఏలయనగా 2 పేతురు 1:21. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఆమేన్, హల్లెలూయా. దేవుని మూలముగా పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి పలికినటువంటి మాటలు మాత్రమే బైబిల్ గ్రంథంలోకి వచ్చాయి. మనుషులు స్వయంగా వాళ్ళకై వాళ్ళు కవిత్వాలు రాసుకుని, ఇప్పుడు మన వాళ్ళు చాలామంది కవులు కవిత్వాలు రాసుకుంటారు, అవన్నీ రావు లేఖనాల్లోకి. మనం పాడుకోవచ్చు సంతోషంతో, కానీ దేవుని వలన కలిగినవి కొన్నే ఉంటాయి. దేవుని వల్ల కలిగినటువంటివి ఈ ప్రత్యక్షతలోకి బైబిల్ గ్రంథంలోనికి కొన్ని వచ్చాయి. ఇంకా 2 తిమోతి 3:16 దైవజనుడు సన్నద్ధుడై దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం, చూడండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, గద్దించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇది కూడా దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యాన్ని గ్రీకులో ఏమంటారు? లోగోస్ అంటారు. లోగోస్ అంటే గ్రీకులో వాడబడిన పదం ఏంటంటే దేవుని యొక్క వాక్యం, వ్రాయబడిన వాక్యము అని. వ్రాయబడిన వాక్యము. ఈ వాక్యం చదువుతూ ఉంటే, నేను మధ్యలో చెప్తాం అనుకున్నాను, ముందే చెప్తున్నాను ఈ మాటను. ఆ వాక్యం చదువుతూ ఉంటే ఆ వాక్యం మనల్ని ఒకవేళ ప్రేరేపిస్తే, మనతో ఆ వాక్యం సూటిగా మాట్లాడితే, అది మనకు ప్రత్యక్షమైతే దాన్ని రేమా అంటారు. మామూలుగా వ్రాయబడిన వాక్యాన్నేమో లోగోస్. అది మనతో మాట్లాడుతున్నప్పుడు, ప్రత్యేకంగా ఒక వాక్యంతో మనల్ని దర్శించినప్పుడు అది రేమాగా మారుతుంది. రేమా అంటారు. సజీవమైనటువంటి వాక్యం, ప్రత్యక్షపరచబడిన వాక్కు అని అర్థం రేమా అంటే. రివీల్డ్ వర్డ్. సరే, ఈరోజు ఈ ఎజ్రా, మొన్న ఈ మధ్య ఏ గ్రంథం చెప్పాను? హెజ్కేల్ చెప్పాను కదా. హెజ్కేల్ చెప్పేటప్పుడు, కొద్దిగా ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు మీకు కొన్ని విషయాలు చెప్పాను, ఎంతవరకు గుర్తుందో. బబులోను యొక్క చెర గురించి. ఏదైనా పాత నిబంధనలో ఒక పుస్తకం మాట్లాడేటప్పుడు చెర ముందా, చెర తర్వాత అని ఆలోచించాలి. ప్రవక్తల పుస్తకాలు, చరిత్ర పుస్తకాలు కానీ ప్రవక్తల పుస్తకాలు, చరిత్ర పుస్తకాలని ముందేలేండి, ప్రవక్తల పుస్తకాలు. చరిత్ర పుస్తకాలని కూడా ముందు అనడానికి లేదు. ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు ఇవన్నీ చెర తర్వాత. న్యాయాధిపతులు అంతకుముందు, ఆ రూతు, సమూయేలు, ఆ దినవృత్తాంతముల వరకు మాత్రం చెరకు ముందు. చెర తర్వాత ఏమో ఎజ్రా, నెహమ్యా, ఎస్తేరు. ఇప్పుడు పాత నిబంధనని మనం వాక్యం మనకి ఎందుకు తెలిసి ఉండాలి? ఎందుకు స్పెషల్ మీటింగ్స్, ఎందుకు ఉజ్జీవ కూడికలు అంటే, ఇప్పుడు నేను మంచిగా పెడుతూ ఉంటాను, నాకంచే మంచి కుక్ వచ్చి అప్పుడప్పుడు మంచి స్పెషల్ బిర్యానీ చేసి పెడుతూ ఉంటే మన ఆత్మకి ఇంకా సంతోషం. మన కడుపుకి ఎంత సంతోషమో బిర్యానీ అంటే, మన ఆత్మకు ప్రత్యేకమైన వర్తమానం వింటే అంత స్పెషల్. కాబట్టి ఆ వాక్యం కొరకు మనకు ఉజ్జీవ కూడికలు మనకు అవసరం. వాటిని నిర్లక్ష్యం చేయకూడదు, వాటిని పక్కన పెట్టకూడదు. సరే, ఇక్కడికి వద్దాం. ఈ ఎజ్రా ఎప్పుడు అంటే, ఇప్పుడు క్రీస్తు పూర్వం 606లో నెబూకద్నెజరు మొదటి దండయాత్ర చేసి తీసుకువెళ్ళాడు. రెండవ దండయాత్ర 597లో చేశాడు. మూడవ దండయాత్ర 587లో చేశాడు. 3 సార్లు తీసుకెళ్ళిపోయాడు. బబులోనుకు యెరూషలేం వాళ్ళని, దేవాలయాన్ని పడగొట్టి అందరిని చెదరగొట్టి వాళ్ళకున్నటువంటి చిరాస్తులన్నీ పట్టుకెళ్ళిపోయాడు. అలాగే 3 సార్లు మళ్ళీ రిటర్న్ కూడా వాళ్ళు వచ్చేటప్పుడు 3 సార్లు వచ్చారు. క్లుప్తంగా చెప్తున్నాను. మొదట ఎవరి నాయకత్వంలో వచ్చారు?
జెరుబ్బాబెల్ నాయకత్వంలో. రెండవసారి ఎవరి నాయకత్వంలో వచ్చారు? ఎజ్రా నాయకత్వంలో. మూడవసారి ఎవరి నాయకత్వంలో వచ్చారు? నెహమ్యా నాయకత్వంలో వచ్చారు. ఇలా ముగ్గురు 3 సార్లు 3 గుంపులుగా మళ్ళీ యెరూషలేముకు తిరిగి వచ్చారు. అది చరిత్ర. ఈ మధ్యకాలంలో 536లో వాళ్ళు వచ్చినప్పటికీ 516లో దేవాలయం కట్టబడింది. దేవాలయం కట్టబడింది కానీ యెరూషలేము యొక్క గోడలు కట్టబడలేదు. అప్పటికి వాళ్ళకి ఇంకా ధర్మశాస్త్రం ఇంకా వాళ్ళు పునరుద్ధరించుకోలేదు, వాక్యం చదవట్లేదు. అప్పుడు ఆ తర్వాత కాలంలో ఎవరు? ఎజ్రా వచ్చి ధర్మశాస్త్రాన్ని తిరిగి యూదులకు బోధించాడు, చదవడానికి మొదలుపెట్టాడు. చూడండి, నెహమ్యా గ్రంథం. ఎజ్రా అయితే నెహమ్యా గ్రంథంలో ఎందుకు చూపిస్తున్నా అంటే చదివితే అర్థమవుతుంది. నెహమ్యా గ్రంథం 8వ అధ్యాయం. మొదటి వచనం నుంచి అమ్మ. 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణములలో నివాసులయుండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానం. నీటి గుమ్మం అనేది కదా అప్పటికి నెహమ్యా కూడా వచ్చాడు. నెహమ్యా వచ్చి 52 రోజుల్లో యెరూషలేము చుట్టూ ప్రాకారాన్ని నిర్మించాడు. 52 రోజుల్లో ఆ నిర్మించినప్పుడు యెరూషలేముకు 8 గుమ్మాలు పెట్టించాడు. 8 గుమ్మాలు. ఆ 8 గుమ్మాల్లో ఒక గుమ్మం పేరు నీటి గుమ్మం. ఆ నీటి గుమ్మం దగ్గర గ్రౌండ్ ఉంది. ఈ రోజుల్లో ఇప్పుడు అమరావతి కడుతుంటే క్రికెట్ స్పెషల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టబోతున్నారంట. అలాగే అక్కడ కూడా ఒక స్టేడియం లాంటిది మైదానం ఉంది. ఆ మైదానంలో ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. ఆ మైదానానికి యూదులందరినీ పిలిచి అక్కడ ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి అక్కడ నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము మొదటి దినమున చదవబడు దాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు చూడండి. వాళ్ళకి ఆ రోజుల్లో అంతకుముందు 70 సంవత్సరాలు వాక్యం లేదు, ధర్మశాస్త్రం లేదు, సహవాసం లేదు, సంఘం లేదు. చాలా ఆకలి దప్పికలు కొని ఉన్నారు వాక్యం పట్ల. వాళ్ళు ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు లేదా సాయంకాలం వరకు వాళ్ళు ధర్మశాస్త్రం పట్టుకొని ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నారు. వాళ్ళని తోరా అంటారు ధర్మశాస్త్రాన్ని, వాళ్ళ హెబ్రీలు. ఆ తోరా చదువుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఆ విధంగా మనం చదవగలుగుతున్నామా? అప్పుడప్పుడు అంటే మనం కొంతమంది అంటారంట బైబిల్ చాలా హోలీ బుక్, అమ్మ టచ్ చేయకూడదు. పరిశుద్ధంగా మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే టచ్ చేయాలి, మళ్ళీ తీసిపోయి పైన గూట్లో పెట్టాలి, లేకుంటే యేసయ్య దగ్గర పెట్టాలా, మళ్ళీ టచ్ చేయకూడదు. మళ్ళీ ఎప్పుడు టచ్ చేయాలి? పరిశుద్ధ దినమే. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధ దినం మాత్రమే టచ్ చేయాలి అన్నట్టు ఉంటారు. అలా ఉంటుంది పరిస్థితి. ప్రతిరోజు అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, మర్చిపోరాదు. చదవండమ్మా. మైదానం నీటి గుమ్మం ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగలిగిన వారికందరికి చదివి వినిపించుచూ వచ్చాను. ఇక్కడ ఇదేంటంటే స్పెషల్ మీటింగ్. అదే స్పెషల్ మీటింగ్. ఆ రోజు ఎజ్రా నెహమ్యాలు ఒక స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేసి అందరిని పిలిచి వాళ్ళతో దేవుని యొక్క వాక్యాన్ని చదివి వినిపిస్తున్నారు. చరిత్రలో ఏం చెప్తారంటే వాళ్ళు రకరకాల భాషలు నేర్చుకుని వచ్చారు కదా. అక్కడ పుట్టినోళ్ళు కదా. ఎక్కడ? బబులోన్లో. కొంతమంది యెరూషలేములో పుట్టినోళ్ళు 70 ఏళ్లకు వయసు పైబడిన వాళ్ళే ఇక్కడ ఉండేది. 70 సంవత్సరాల లోపు వాళ్ళందరూ ఎక్కడ పుట్టారు? బబులోన్లో పుట్టారు. పుట్టింది అక్కడ, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ నాన్న అమ్మోళ్ళు ఇక్కడ వాళ్ళే, కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పుట్టారు. కానీ మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి ఏం భాష వచ్చు? ఇప్పుడు కల్దీయుల భాష వచ్చు.
కొంతమందికి అరామిక్ వచ్చు, అరామిక్ వాళ్ళ వాడుక లాంగ్వేజ్. కొంతమందికే హిబ్రూ వచ్చు. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ట్రాన్స్లేటర్స్ కావాలి చదివి వినిపిస్తూ ఉంటే. ఆ ట్రాన్స్లేటర్స్ని పెట్టుకొని వాళ్ళు చదివి వినిపిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. అర్థం కావాలి, అంత కష్టపడుతున్నారు వాళ్ళు. మనకు బైబిల్లో ఇంత బాగా, ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత, ఇంత యూట్యూబ్ వచ్చినాక, ఇంత వాట్సాప్ వచ్చినాక, ఇంత ఇంటర్నెట్ పెరిగి, గూగుల్లో ఇన్ని మనకి మెటీరియల్ దొరుకుతున్న తర్వాత, ప్రవక్తల గ్రంథాలన్నీ, పెద్ద ప్రవక్తల గ్రంథాలన్నీ, చిన్న ప్రవక్తల గ్రంథాలన్నీ, కెతూబీమని వేటిని అంటారు, నెబూతీమని వేటిని అంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే అవి మనకు అర్థం కూడా కావు. చరిత్ర గ్రంథాలన్నీ పోని, కావ్య గ్రంథాలన్నీ అని అంటూ ఉన్నప్పుడు కొద్దిగా నోరెళ్ళబెడతాం కొంతమంది. చెప్పొచ్చు, మనం మాట్లాడుకుంటే పాత నిబంధన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, పాత నిబంధనలో మొదటి 5 పుస్తకాలు ఏమంటారు? ధర్మశాస్త్ర గ్రంథాలు. తర్వాత 12 పుస్తకాలను ఏమంటారు? చరిత్ర గ్రంథాలను. తర్వాత 12 పుస్తకాలు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? యెహోషువ నుంచి ఎస్తేర్ వరకు. యోబు నుండి పరమగీతాల వరకు 5 పుస్తకాలను ఏమంటారు? కావ్య గ్రంథాలు అంటారు, పోయిటిక్ బుక్స్ అంటారు. తర్వాత 5 పుస్తకాలను పెద్ద ప్రవక్తల గ్రంథాలు అంటారు. ఇంకో 12 పుస్తకాలు మళ్ళీ చిన్న ప్రవక్తల గ్రంథాలు అంటారు. అంటే ఇలా చదువుకున్న వాళ్ళకన్నా మనకి మాత్రం తెలిసి ఉండాలి కదా. అవగాహన ఉంటే వాక్యం పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అవి వింటూ ఉండాలి. రైట్. సో ఎజ్రా ఆ విధంగా బోధిస్తున్నాడు. ఆ విధంగా బోధిస్తూ ఆ రోజుల్లో ఎజ్రా గ్రంథం చదవండి, నెహెమ్యా గ్రంథం చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుంది. 8వ వచనం చదవడమా. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి, ఇటువలే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి. ఈ రోజుల్లో ఉందా అది? ఇప్పుడు స్పెషల్ మీటింగ్స్ అని ప్రత్యేకమైనటువంటి సేవకులను పిలిస్తే ఈ రోజుల్లో పిట్టకథలు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు. పిట్టకథలు, ఏడుపులు, పెడబబ్బులు, నవ్వులు, జోకులు కదా, ఇవి ఎక్కువైనాయి. కానీ వాక్యంతోటే ఉదహరించి, వాక్యాన్ని విభజించి, వాక్యాన్ని అపొస్తలుల బోధగా చెబుతూ ఉంటే ఎంత బాగుంటుంది. చదవనమ్మా. జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. దానికి అర్థం చెప్పారంటే అర్థం చెప్తున్నారంట. వాక్యానికి వివరణ ఇస్తున్నారు. చాలామంది మీరు కొంతమంది ప్రసంగాలు చూస్తూ ఉంటారు, లేదా నేను చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు. రెఫరెన్స్లు ఒక 30-40 రెఫరెన్స్లు చెప్తే, ఒక రెఫరెన్స్ అయిపోయినాక అమ్మా నెక్స్ట్ రెఫరెన్స్ అయిపోయింది ప్రసంగం. ఆ రెఫరెన్స్కి వివరణ ఏమీ ఉండదు. దాంట్లో నుండి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, దానివల్ల మనం నేర్చుకునే పాఠం ఏంటి, ప్రతిదానికి ఒక లైఫ్ అప్లికేషన్ పాయింట్ ఉంటుంది వాక్యంలో. పలానా వారు పలానాతో మాట్లాడుతూ ఉంటే ఈ రోజుల్లో ఆ మాట మనం చదువుకుంటున్నామంటే నేను నేర్చుకునేటువంటి విషయం ఏంటి ఆ వాక్యం ద్వారా, అది మనం గ్రహించాలి. వాట్ షుడ్ ఐ లర్న్? ఏం గ్రహించాలి, నేను ఏం నేర్చుకోవాలి, అది రావాలి. చాలామందికి, కొంతమందికి ఏమో వాక్యం చెప్పడం మొదలుపెట్ట కాడి నుంచి తిట్టడమే పని. ఎదుటివాడిని తిట్టి అట్టున్నావు, విట్టున్నావు అని. నేను ఆ మధ్యకాలంలో చాలా సంవత్సరాల క్రితం అనుకుంటాను, యూత్ మీటింగ్లో ట్రైనప్ చేద్దామని కొంతమంది యవనస్తులకి ఒక 10 నిమిషాలు అవకాశం ఇస్తుంటే, మీరు పలానా దాని మీద వాక్యం చెప్పండి. ఓ రోజు ఓ యవనస్తురాలు ఎలా చెప్పింది అంటే, నేను ఒక సంఘం పేరు చెప్పలేను కానీ వాళ్ళు చెప్తుంటారు అట్లా, ఎప్పుడు తిడతానే ఉంటారు మనలో. ఇప్పుడు బైబిల్లో యేసుప్రభు ఒక మాట అంటాడు, ఎదుటివాని కళ్ళలో ఏం కనపడుతుందంట, మన కంట్లోనేమో దూల ఉన్న సంగతి మర్చిపోతామంట, ఎదుటివాని కంట్లో గద్దింపు అవసరమే కానీ 24 గంటలు 100% అదే ఉండకూడదు. మన కంట్లో దూలం పెట్టుకుని ఎదుటివాడి ఇంట్లో కంట్లో నలుసునేమో పెద్దగా చూపించడం అలా కాదు. ప్రోత్సహించాలి, గద్దించాలి, దిద్దుబాటు చేయాలి, హెచ్చరించాలి, ఆదరించాలి, సమర్థించాలి, విమర్శించాలి,
సరి చేయాలి, అన్నీ ఉండాలి. వాక్యంలో అన్నీ ఉండాలి. ప్రోత్సహించాల్సినప్పుడు ప్రోత్సహించాలి, అభినందించాల్సినప్పుడు అభినందించాలి. కొన్నిసార్లు గద్దించాలి అవసరమైనప్పుడు. ఆ గద్దింపు ఎలా ఉండాలంటే మనసులో కొన్నిసార్లు నొచ్చుకుంటారు. నిజమే, పేతురు ప్రసంగించినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, మనసులో నొచ్చుకున్నారు. 2:38 అపొస్తలుల కార్యంలో, అయ్యలారా మేము రక్షణ పొందుటకు మేము ఏం చేయాలి అన్నారు. నొచ్చుకోవాలి కూడా, వాక్యం నొప్పి పుడుతుంది, అన్నీ వస్తాయి. ఆ స్థితిలోకి రాగలగాలి, రైట్? ఆ విధంగా ఉండగలగాలి. తర్వాత జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు. నాకు ఎందుకు ఏడ్చారండి వాళ్ళు? వై డిడ్ దే క్రై? ఏడవ మొదలు పెట్టగా అంటే 70 సంవత్సరాలు, అంటే పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఒక్కొక్కరికి 40 ఏళ్ళు ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 50 ఏళ్ళు ఉండొచ్చు, 60 ఏళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరూ మేము ఎంత నష్టపోయామా అని ఏడవడం మొదలుపెట్టారు. ఒకటి. రెండవది కృతజ్ఞతతో, ఈరోజన్నా ఈ వాక్యం దొరికిందే, మళ్ళీ దేవుని దగ్గరికి రాగలిగామే అని కృతజ్ఞతతో ఏడుపు. నష్టపోయిన దానికి ఏడుపు, కృతజ్ఞతతో ఏడుపు. ఏడవ నెహెమ్యాయు యాజకుడును శాస్త్రియు నగు ఎజ్రాయును జనులకు బోధించుచు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఇంకా మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఈ కొవ్విన మాంసము మధురమైన పానం అంటే అది నిజంగా అదే కాదు, దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఏమంటాడు, నేను మంచం మీద పడుకుని నిన్ను గురించి ధ్యానించినప్పుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం కలిగిందంటాడు 63వ కీర్తనలో, రైట్? అలాంటిది అనుభవం. అలా ఉండాలి. వాక్యం అంటే ఆసక్తి ఉండాలి, వాక్యం అంటే ఆశ ఉండాలి, వాక్యం అంటే పరిగెత్తడం ఉండాలి. వాక్యం కోసం ఎంత వీలైతే అంత, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణ గురుచున్నదని వాక్యం కొరకు వెళ్ళాలి. ఇప్పుడు ఫస్ట్ మెసేజ్ ఏమిందాంలే, రెండవ మెసేజ్ చివరిలో వెళ్దాంలే. కొంతమంది ఆశీర్వాదం కొత్తారు లాస్ట్లో, బల్ల ఆశీర్వాదం, ఇంకేమొద్దు చర్చ అంటే. వీళ్ళ దుంపలు దగ్గర అంతకంటే ఇంకేం దరిద్రం రెండోది లేదు. బల్ల ఆశీర్వాదం తలపెట్టడం లోపల. ఇంకా వాక్యం వద్దు, ఏమొద్దు, సరి చేసుకోవడం ఏమొద్దు, కడుక్కోవడం ఏమొద్దు, రైట్? అందుకే ప్రత్యేకమైన కూడికలు. ఈ ప్రత్యేకమైన కూడికల్లో ఎలా ఉండాలంటే, ఎలాంటి ఆసక్తి ఆశ ఉండాలంటే, ఇందాక నుంచి నేను చెప్పాను కదా, ఏం చెప్పాను, కొంతమందిని తీసుకున్నామని. అలా కొత్త నిబంధనలో పేతురు వాళ్ళ ఇంటికి రాబోతూ ఉంటే ఒక ఆయన ఎవరెవరు పిలుచుకున్నాడు, 10వ అధ్యాయం 24 వచ్చిన ముఖ్య స్నేహితులను బంధువులను, 10:24. ఏ పుస్తకం అమ్మా? కొంతమంది తెలియదు, అందుకని. అపోస్తుల కార్యం 10:24. అపోస్తుల కార్యం కొత్త నిబంధనలో ఉంటుంది, చరిత్ర పుస్తకం అంటారు, సువార్త పత్రికల తర్వాత. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి, మరునాడు వారు కైసరులో ప్రవేశించారు. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ఎవరిని బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండే. వారి కొరకు, ఎవరి కొరకు? పేతురు కొరకు వచ్చి వాక్యం పేతురు చెప్పబోతున్నాడు, పేతురు చెప్పబోయే మాటలు విందాం రండి అని బంధువులను స్నేహితులను పిలిచాడు. ఈరోజు చర్చిలో స్పెషల్ మీటింగ్స్ అయితే యాక్చువల్గా చేయాల్సినటువంటి పని ఏంటంటే,
ఎప్పుడు పిలిచినా పిలవకపోయినా సంఘములో ప్రత్యేకమైన కూడికలు జరిగినప్పుడు నీకు అందుబాటులో ఉన్నటువంటి స్నేహితులను, బంధువులను, ఒరే మా చర్చిలో అన్న, మా చర్చిలో అయ్యా, మా చర్చిలో అంకుల్, ఆంటీ, పెదనాన్న, చిన్నాన్న, మా చర్చిలో అమ్మ, చెల్లి, మా చర్చిలో ప్రత్యేకమైన కూడికలు జరగబోతూ ఉన్నాయి. ఒక ప్రత్యేకమైన ఆర్ఎస్ఎస్ బ్రాహ్మణ వ్యక్తి, ప్రభు నమ్ముకున్నటువంటి వ్యక్తి, ఒకప్పుడు తీవ్రవాదిగా ఉన్న వ్యక్తి యేసు ప్రభు నమ్ముకొని ఈరోజు సాక్షిగా వాక్యం చెప్పబోతున్నాడు. విందాం రండి. 2 రోజులు ఇంటికి పిలవలేరా? భోజనాలు పెట్టుకోలేరా? వాక్యం వినిపించలేరా? వాళ్ళలో ఒకరు రక్షింపబడితే వాళ్ళు వచ్చేటువంటి ఆ యొక్క 1 తెస్సలోనికీ 2:19 చెప్పబడినటువంటి అతిశయ కిరీటాన్ని మధ్యాకాశంలో పొందుకోలేరా? దాని మీద ఆశ లేదా? ఒకరు ఉజ్జింపబడితే, ఒకరు బలపడితే, ఒకరు ప్రభులో స్థిరపడితే, ఒకరు మారితే వచ్చి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని లేదా? ఎంతసేపునో నిర్లక్ష్యం, నాకేం సంబంధం లేదని. ఎవ్వరిని పిలవకపోవడం, అంతకన్నా దరిద్రం ఉండవట్లేదు. ఇప్పుడు మళ్ళీ చూడండి, పుట్టినరోజు, తల వెంట్రుకలను, ఆ పండుగను ఈ పండుగ అని చెప్పండి, దిక్కులేని వాళ్ళు పిలుస్తారు. ఏం ఉండదు. అప్పుడు మాత్రం లేనిపోని జోకులు, లేనిపోని కథలు, వ్యర్థమైన మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, లోక మర్యాదలు కదా, నానా కథలు, సినిమా పాటలు, క్రికెట్ స్టోరీలు, సినిమా అవి ఇవి చరిత్రలని చెప్పుకుంటారు. దేనికైనా పనికొచ్చిద్దా? అప్పుడు పిలుస్తారు. ఎప్పుడు పిలవాలో ఎప్పుడు పిలవకూడదో తెలియదు. మిగతా టైంలో, ఇంపార్టెంట్ టైంలో పిలవద్దు అని చెప్పట్లా, పిలిస్తే పిలుచుకోండి. కానీ ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇది అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. శనివారం వాళ్ళు ఏ చర్చికన్నా వెళ్ళండి, శనివారం ఉదయం 1 డే కేటాయించండి, మా దగ్గర వాక్యం వినండి, రక్షింపబడండి. లేదా ఆదివారం స్నేహితులతో ఎంతోమందితో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళకి సువార్త వినిపిద్దాం. ఆదివారం పిలవండి. 6 o'clockకి టీ అరేంజ్ చేస్తాను. 5:30కి వస్తే 6 లోపు ఎంచక్క వచ్చి టీ తాగండి, పైకి వెళ్ళి వాక్యం వినండి. నా ఆశ ఏంటి? ఎందుకు క్రిస్మస్ మీటింగ్లు ఇన్నిసార్లు పెడతాం, ఇన్నిసార్లు మనం సువార్త కూడికలు పెడతాం అంటే, ఏదో విధంగా ప్రజలు రక్షించబడితే మనం భూమి మీద ఏం సంపాదించుకోలేం, కానీ పరలోకంలో మన కొరకు ధనం సంపాదించుకున్నాం. మన పరలోక అకౌంట్లలో డిపాజిట్ పెరుగుతూ ఉంది. ఆమెన్. ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉంటే, వాక్యం చెబుతూ ఉంటే, ప్రజలు రక్షించబడతా ఉంటే, ప్రజలు ఆత్మీయంగా బలపడతా ఉంటే, స్థిరపడతా ఉంటే, మనం చేసేటువంటి పని ద్వారానో, ప్రయాస ద్వారానో, మనం పెట్టేటువంటి రూపాయి ఖర్చు ద్వారానో ఏదన్నా దేవుని రాజ్యం విస్తరించబడతా ఉంటే, దానికి మన పరలోక రాజ్యపు మన అకౌంట్లో మనకు అక్కడ పెద్ద మహల్ ఇంకా పెద్దదిగా కట్టబడతా ఉంటుంది. మన స్టార్ ఇంకొకటి పెరుగుతుంది. మన సింహాసనం దాని యొక్క స్టార్ ఇంకొకటి పెరుగుతుంది. మన రాజ్య పరిధి, మనం పరిపాలించే రాజ్య పరిధి ఇంకా కొన్ని ఊళ్ళు పెరుగుతాయి. ఆమెన్. దానికోసం అండి పని చేయాల్సింది. ఎంతసేపు ఉన్నా ఒక పూట ఇక్కడేం సంపాదించుకుందాం, ఒక పూట మీటింగ్ ఎగరగొడితే, ఆదివారం ఎగరగొడితే అక్కడేం సంతోషపడదాం, 1 గంట ఎగరగొడితే ఇక్కడేం సంతోషపడదాం. అంత లోక సంబంధమైనవి ఏం రావు. అక్కడ దాకా ఏం రావు భూమి మీద చేసే పనులు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకోసం దేవుని యొక్క వాక్యం కొరకు శ్రద్ధ చూపాలి. వాక్యం నేర్చుకోవాలి. అపొస్తలుల కార్యములో బెరయ అని ఒక సంఘం ఉంది, ఒక ఊరు. పౌలు బాగా కొట్టబడి ఆ చర్చికి వెళ్ళాడు, ఆ ఊరు వెళ్ళాడు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయంలో 10వ వచనం చదవండి త్వరగా. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే ఘనులయుండిరి. చూడండి ఇక్కడ చూడండి. బెరయలో ప్రవేశించారు. బెరయ వాళ్ళంట తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. చూడండి ఎంత బాగుందో. ఎలాగుందంట? ఏముందంట వాళ్ళలో? ఏముంది? ఆసక్తితో
వాక్యమును ఎంత ఆకలి దప్పికలతో ఉన్నారో వాళ్ళు, ఎంత అదరు సమాజం అందరం ఉంది, వాళ్ళకి వాక్యం ఉంది, ధర్మశాస్త్రం ఉంది, అయినా పౌలు వచ్చి కొత్తగా చెబుతూ ఉంటే, పౌలు వచ్చి కొత్తగా చెప్తా ఉంటే ఎంత ఆసక్తి వాళ్ళలో కనబడుతూ ఉంది. అది ఉందా మనలో? స్పెషల్ మీటింగ్స్ అండి, ప్రార్థన, మరి ఇంకేదన్నా ఉందా? ఇంకేదన్నా ఉందా? నేను స్పెషల్ మీటింగ్స్, ప్రార్థన చేయండి, ప్రత్యేకమైన కానుకలు ఇవ్వండి అని అడగలేదు. అది వరకు లాస్ట్ ఇయర్లో ఒక స్పెషల్ మీటింగ్స్ పెడితే ఒక్కరే రెస్పాండ్ అయ్యారు, ఓన్లీ వన్ పర్సన్, సురేష్ వంగూరి గారు మీటింగ్స్ పెట్టినప్పుడు నవ్వుకున్నాను. ఈసారి కూడా అలాగే జరుగుతుందా? అలాగే జరిగింది. ఇప్పటివరకు అయితే ఓన్లీ వన్ పర్సన్ హూ రెస్పాండెడ్. నేను దాని కొరకు పెద్దగా ఎక్స్పెక్ట్ చేయడం లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ ఎంతసేపు ఉన్నా మీలో ఒకరు ఇద్దరిని తీసుకొస్తారా, ముగ్గురు తీసుకొస్తారా, నలుగురు తీసుకొస్తారా అనేటువంటిది ఎక్స్పెక్టేషన్. ఇలా ఇచ్చి బహుమానం పొందుకోవడం ఎలాగూ లేదు, అలవాటు లేదు. కనీసం తీసుకువచ్చి వాక్యం వినిపించి బహుమానం పొందుకోవడం అన్నా ఏదో ఒక విధము చేత బహుమానం పొందాలనే ఆసక్తి ఉండాలి కదా పౌలులాగా. పౌలుకి ఏ విధము చేతనైనా నువ్వు పునరుద్ధానములో పాలు పంపులు పొందాలి అంటాడు. అట్లాగనే ఏ విధము చేతనైనా మనం ఆశీర్వదించబడాలి, ఏ విధము చేతనైనను అది ఉండాలి. ఆ ఆసక్తి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు, ప్రైజ్ ద లార్డ్, చదవడమే కష్టం ఉంది, పరిశోధించేది ఎప్పుడు? అలాగున్నవో లేవో అని పాత నిబంధన లేఖనాలు ఎత్తి పట్టుకొని యెషయాలోనే యేసు ప్రభు యొక్క జన్మ, పునరుద్ధానం, మరణం అన్నీ ఉన్నాయా, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుందని అలా పాత నిబంధనలో వాక్యాలు, యేసు ప్రభు గురించిన వాక్యాలు చెబుతూ ఉంటే అలాగ ఉన్నాయో లేదో అని అంట. ఈ రోజుల్లో మనం ఎంతమంది ఉన్నాం? యాక్చువల్గా ఆ రోజుల్లో రాత్రులు చెప్పేవాళ్ళు సువార్త, రాత్రంతా చెప్పేవాడు పౌలు. ఐదుకు అందుకే కదా పైనుంచి కింద పడి చనిపోయింది. రాత్రంతా చెప్తా ఉంటే కిటికీలో కూర్చున్నాడు, నిద్రపోయాడు. 20వ అధ్యాయంలో రాత్రంతా వినేవాళ్ళు, నంద్యాలలో వినేవాళ్ళు అండి. మేము రక్షింపబడిన దినాల్లో, ఇప్పుడు రావట్లేదు కానీ ఆ రోజుల్లో ఎస్పీజీ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెడితే 8 నుంచి జనాలు రావడం మొదలు పెట్టేవాళ్ళు. 9 కల్లా వచ్చేవాళ్ళు గ్రౌండ్కి చాపలు ఎత్తుకొని. 12 అయ్యేది మీటింగ్లు అయిపోయేసరికి. భక్తితో వినేవాళ్ళు. మరుసటి రోజు సెలవేం అక్కర్లేదు వాళ్ళకి. రాత్రంతా కొన్ని సంవత్సరాల పాటు ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో కష్టం అయిపోతూ ఉంది. సమస్య ఉంటేనే ప్రార్థనకు వస్తున్నారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో సమస్య లేకపోయినా ఇతరుల కొరకు ప్రార్థించేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లోకి రాకూడదు. దయచేసి వాక్యం కొరకు ఆసక్తి, ఆత్మయందు తీవ్రత ఉండాలి. వాక్యం 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 వాక్యం. ఇక్కడ మనం మొదటి కీర్తన చదువుకున్నాం కానీ ఇంకా అక్కడికి రాలేదు, టైం అయితే అవుతోంది. మళ్ళీ మొదటి కీర్తనకు వద్దాం. ఇప్పుడు మొదటి కీర్తనకు వద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు చోట కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అట్టిది నీటి కాల ఎరున నాటబడినదే, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనును. అతడు చేయనిదంతయో, ఎవరు చేయనిదంతయో అటివాడు ఎవరు? యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించువాడు. ఒక సక్సెస్కి సీక్రెట్ ఉంది ఇక్కడ. ఒక మంచి ప్రిన్సిపల్ ఉంది ఒక విజయానికి. అదేంటి అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినటువంటి వారు చేసేదంతా సఫలమవుతుంది, వాళ్ళకు విజయం వస్తుంది. మంచి మాటే కదా, మరి ఎందుకు చేయట్లేదు ఆ పని? దేవుని వాక్యాన్ని ఎందుకు చదవరు? దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందని ఫటాఫట్ కొన్ని విషయాలు
మనం మాట్లాడుకుందాం. టైం అయిపోయింది. 7 నిమిషాలండి. ఎక్స్క్యూజ్ చేయండి. 7 minutes 7 points. ఒకటి మీరు త్వరగా ఎలా ఉండాలంటే, నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు ఎన్నో కీర్తన కరెక్ట్ 144 మొదటి వచనం. అలా ఉండాలి. వేళ్లకు పోరాటం నేర్పించాలి. కాబట్టి మొదటిది ఏంటంటే, మొదటి పాయింట్ ఏంటి అంటే, 7 నిమిషాలు అయిపోయేస్తాను కదా. మొదటిది ఏంటి అంటే, ఒకటిది మనల్ని తిరిగి జన్మింపచేసే దేవుని యొక్క వాక్యం. ఆమేన్. మొదటి పేతురు 1:23. మొదటి పేతురు 1:23. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని 22-23 కలిసి ఉన్నాయి కదమ్మా. 22 నుంచి చదవండి. అదే బ్రదర్. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని శాశ్వతమగు దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టబడిన వారు గనుక అక్షయ బీజం నుండి పుట్టబడిన వారు. ఆమేన్. ఎవరమంట మనం? అక్షయ బీజం అంటే దేవుని యొక్క వాక్యమే. దేవుని వాక్యం నుండి పుట్టబడిన వారు. యాకోబు 1:18. యాకోబు 1:18. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. తన సత్యవాక్యము ఎలా కన్నాడంట దేవుడు మనల్ని? వాక్యం వలన కన్నాడండి. మనం ఎలా కొత్త జన్మ జన్మించాం? వాక్యం వలన జన్మించాం. ఇంకో దాని వల్ల కాదు. దేవుడు చేసిన అద్భుతాల వల్ల కాదు. ఎవరన్నా అద్భుతాల వల్ల జన్మించింటే మళ్ళీ పడిపోతారు. జాగ్రత్త. వాక్యం వలన జన్మించాలి. వాక్యం మన హృదయంలో కార్యం చేయాలి. వాక్యమే మనల్ని పని చేయాలి అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా ఈ వాక్యము ఒకటి, అది సింపుల్గా చెప్తానులేండి. రెండవది, వాక్యము మన విశ్వాసాన్ని పెంచుతుంది. మనకు తెలుసా వాక్యం? రోమా 10:17 చదవండి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. ఆమేన్. ఎలా కలుగుతుంది? వినడం వల్ల. వాక్యాన్ని వింటూ 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 ఉంటే విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం బట్టి దేవుని కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. దేవుని అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. అందుకే వాక్యాన్ని వినాలి. మొదటగా తిరిగి జన్మించబడ్డామంటే వాక్యం వల్ల. రెండవదిగా విశ్వాసులుగా ఉన్నామంటే వాక్యం వల్ల. వాక్యం ఏం చేస్తుంది? మనల్ని విశ్వాసులుగా చేస్తుంది. ఆమేన్. మూడవది, వాక్యం మన ఆత్మీయమైనటువంటి ఆహారం. మత్తయి 4:4 మనకు తెలుసు. మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటం నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. అలాగే తర్వాత హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. ఇది కూడా మనం తెలిసిన లేఖన భాగమే. 12వ వచనం 14వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12-14. ఎస్. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి. ఆహారము అన్నాడు ఇక్కడ. ఆహారం దేంతో సమానం? వాక్యం. మన ఆత్మలకు ఏం అవసరం? వాక్యం అనే ఆహారం అవసరం. ఎంత సమృద్ధిగా తింటే అంత సమృద్ధిగా అవసరం. ఇప్పుడు అందరూ డైటీషియన్స్, ఈ మధ్య న్యూట్రిషన్స్ ఎక్కువ మంది అయ్యారు. హాస్పిటల్స్కి వెళ్తే ప్రతి చిన్న హాస్పిటల్లో కూడా ఇదివరకు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ ఉండేవాళ్ళు డైటీషియన్, న్యూట్రిషన్. ఇప్పుడు చిన్న మిడిల్ క్లాస్ హాస్పిటల్ కూడా వచ్చారు. ఏం చెప్తారమ్మా? ఏముండాలంట ఫుడ్లో? ప్రోటీన్. తర్వాత ఏముండాలి? ఫైబర్. తర్వాత ఏముండాలి? కార్బోస్ తక్కువ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి బాగా, మంచి క్యాలరీస్ ఇన్ని అని ఉండాలి. ఇన్ని క్యాలరీస్ 500 క్యాలరీస్ తీసుకోవాలంటే ఫైబర్ ఎంత ఉండాలి, ప్రోటీన్ ఎంత ఉండాలి, ఫ్యాట్ ఎంత ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఎంత ఉండాలి, ఇవన్నీ లెక్కలేస్తూ ఉన్నారు శరీరానికి. ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది? 80-90 ఏండ్లు మహా అంటే మ్యాక్సిమం, నాట్ మోర్ దాన్ 100 years. దానికోసం ఇన్ని తిప్పలు. ఈ ఆత్మ ఎంతకాలం ఉంటుంది? చావు లేదు, యుగయుగాలు ఉంటుంది. మరి దీనికి ఎంత ఫుడ్ పెట్టాలి? దీనికి ఎన్ని రకాలు పెట్టాలి? ఆదివారం వాక్యం వింటే సరిపోద్దా? బైబిల్ స్టడీ అక్కర్లేదా? ప్రార్థన అక్కర్లేదా? ప్రత్యేకమైన కూడిక అక్కర్లేదా?
ఉజ్జీవ ప్రసంగం అక్కర్లేదా? ఇంకేం అక్కర్లేదా? శరీరానికి మాత్రం ఈ బిర్యానీ ఆ బిర్యానీ ఆ రకరకాల, ఇప్పుడు రకరకాల బిర్యానీలు వస్తున్నాయి. వెజ్లో బిర్యానీలు, నాన్ వెజ్లో బిర్యానీలు, రకరకాల ఫుడ్స్ శరీరానికేమో. కానీ ఆత్మకు మాత్రం ఆహారం పెట్టాల్సిందే, పెట్టాలి. ఎప్పుడైతే ఆత్మకు ఆహారం పెడతావో, ఫిలిప్పి ఎఫెసీ 4:3-14 ఉన్నట్టు అక్కడ మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, అక్కడ ఒకటి 2 కొరింథీ 4:16 ఉన్నట్టు మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, మా అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. ఈ నూతన పురుషునికి ఏం కావాలి? ఆహారం కావాలి. ప్రైజ్ ద లార్డ్. 3. 4వది, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. 119 105 నీ వాక్యం నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునైనది. ఆమెన్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది? మనల్ని నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది? ఎడమకు కానీ కుడికి కానీ తొలగకుండా నడిపిస్తుంది, వెలుగిచ్చి నడిపిస్తుంది. యెషయా 58:11, యెషయా గ్రంథం 58:11 యెహోవా నిత్యము నిన్ను నడిపించును, క్షామకాలమున క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును కదా. కాబట్టి ఆయన ఏం చేస్తా అంటే బలపరిచి నడిపిస్తాడు, దేవుడు నడిపిస్తాడు. ఎన్నోది ఇది? 4వది. 5వది, దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే ఆరోగ్యాన్ని, స్వస్థతను ఇస్తుంది. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ఏమిస్తుంది? ఆరోగ్యము, స్వస్థత. ప్రైజ్ ద లార్డ్. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20, 21, 22. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం నుండి, నా కుమారుడా నా మాటలను ఆలకించుము, దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకును ఏమిస్తాయంట? ఏంటి అవి? దేవుని మాటలు. ఆమెన్. ఏంటి అవి? దేవుని మాటలు. దొరికిన వానికి సర్వ శరీరమునకును ఆరోగ్యము కలుగును. వాక్యం. చాలామంది ఏం చేస్తారంటే ముందుకు వచ్చి నిలబడి చెయ్యి పెడితే కానీ పక్కకు పోరు, తల మీద చెయ్యి పెడితేనే స్వస్థత అనుకుంటారు. వాళ్ళ విశ్వాసం వాళ్ళది. అయితే నేనేం చెప్తానంటే, ఈ లోగోస్ అనేది రేమాగా మారినప్పుడు, ఈ రేమాలో ఉన్నటువంటి జీవము వాక్యం వింటూ ఉంటే, మనలో ప్రవేశిస్తూ ఉంటే, వింటున్నటువంటి వారిలో ప్రవేశిస్తే వాక్యములో ఉన్న జీవము వాళ్ళను స్వస్థపరుస్తుంది. ఆమెన్. ఎక్కడ? అరకాలం మొదలుకొని నన్నెత్తి వరకు నీ శరీరంలో ఏ మూల ఉన్నా, జబ్బు ఉన్నా, అస్వస్థత ఉన్నా, ఈ వాక్యం దూసుకు వెళ్ళి ఎబ్రి 4:12 ప్రకారం చదవండి. ఎబ్రి 4:12, ఎబ్రి రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. వాక్యము సజీవమైనదై ఎటువంటి రెండంచులు కలిగిన ఖడ్గము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అంత లోపలికి వెళ్ళిపోతుంది. సిటీ స్కాన్లు, ఎంఆర్ఐ స్కాన్లు, ఇంకేదన్నా పెట్ స్కాన్లు, ఆ స్కాన్లు, ఈ స్కాన్లు కూడా లోపలికి వెళ్ళినంత లోపలికి వెళ్తుంది. ఏంటిది? వాక్యం. అంత లోపలికి వెళ్ళి పనిచేస్తుంది. పనిచేసి మృతమైనటువంటి కణాలను సజీవంగా చేస్తుంది. ఆమెన్. మీలో శరీరంలో మృతమైనటువంటి జీవం ఏదన్నా దాగి ఉంటే దాన్ని ఏం చేస్తుంది? మళ్ళీ బ్రతికిస్తుంది. నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, బాధలలో అది నాకు నెమ్మది కలుగు చేస్తున్నది. 119వ కీర్తన 50వ వచనం. బ్రతికిస్తుంది. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన వాక్కు పంపగా అది వారిని బాగు చేశాను. 107వ కీర్తన 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపగా అది వారిని బాగు చేసిన. 5 పాయింట్లు. ఆరవది ఏం చేస్తుందంటే పాపం మీద జయాన్ని ఇస్తుంది. ఆమేన్. 119వ కీర్తన 11వ వచనం.
119వ కీర్తన 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. వాక్యము మన ఎదుట ఉంటే, మన హృదయంలో ఉంటే మనం పాపం చేయం. పాపం ఎందుకు చేస్తారంటే వాక్యం లేనోళ్ళు, వాక్యం చదవని వాళ్ళు, వాక్యం పని చేయని వాళ్ళు, బంధించిన వాళ్ళు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. మనలో ఎవరున్నారు? యేసు ప్రభు. యేసు ప్రభు అంటే వాక్యం. వాక్యం మనలో సమృద్ధిగా ఉంటే యేసు ప్రభు మనలో సమృద్ధిగా ఉన్నట్టు. మనం ఈ యొక్క పిఎస్ స్వామి గారి మీటింగ్స్ కొరకు వేసినటువంటి ఫ్లైయర్లో పైన ఒక వాక్యం రాస్తాం. ఎవరైనా చదివారా? క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. కొలస్సీ 3:16. ఈ క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసిస్తే పాపం జోలికి మనం వెళ్ళాం. పాపం మీద మనం జయాన్ని పొందుకుంటాం. ఆమేన్. 7వది చివరిగా దుష్టుని మీద జయాన్ని పొందుకుంటాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్న వానిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని వాక్యం మీ యందు నిలుచుచున్నది, దుష్టుని మీరు జయించి ఉన్నారు గనుక. ఎవరు దుష్టుని జయించి ఉన్నారు? దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్న వారు దుష్టుని జయించి ఉన్నారు. దేవుని వాక్యం లేని వాళ్ళు దుష్టుని జయించలేరు. ఎందుకని? వాక్యం అంటే ఏంటి? ఆత్మ ఖడ్గం. ఎఫెసీ 6:17 చదవండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 17 వచనం. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఈ దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించుకుంటే మనం దుష్టుని జయిస్తాం. ఇన్ని ప్రయోజనాలు ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామే వినకుండా. ప్రత్యేకమైన కూడికలంటే ఎంతమంది శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నారో, ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారో, ఆ దినం సెలవు మరి డ్యూటీ ఉన్నా సెలవు పెట్టుకోవాలని చూస్తున్నారో, ఆ దినం ఇతరులను పిలవాలని చూస్తున్నారో, అది ఒక పండుగలాగా చేసుకోవాలనుకుంటున్నారో, దాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి మన జీవితాల్లో దేవుడు ఇచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశము, ఒక ధన్యత, ఒక భాగ్యము అని ఎంచుకుంటున్నారో ఆలోచించండి. దేవుడు మాట్లాడితే ఇదివరకు పూర్వదినాల్లో వాక్యం లేనప్పుడు దేవుడు ఎలా మాట్లాడేవాడు? దర్శనాలు, కలలు, ప్రవచనాలు. అన్యరాజులతో ఎలా మాట్లాడేవాడు? కలలు. ఇప్పుడు నెబుకద్నెజరుతో ఎలా మాట్లాడాడు? కలలు. కోరేహుతో ఎలా మాట్లాడాడు? కోరహుతో. అలా దేవుడు మాట్లాడతాడు ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏముంది? వాక్యం ఉంది. వాక్యంతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ వాక్యానికి మనం ప్రత్యేకమైన సమయాన్ని ఏర్పాటు చేసాడు దేవుడు. మిమ్మల్ని దర్శించే కాలం వచ్చింది, రండి అంటున్నాడు. మనం మానేస్తే దేవుడు మాట్లాడడం, దేవుని మాటలు వినడం, అందులో ఉన్న జీవం మనల్ని తాకడం, అందులో మన యొక్క బ్రతకడం అనేటువంటిది ఆగిపోతుంది. కాబట్టి దయచేసి నిర్లక్ష్యం చేయొద్దు. మరోసారి చెప్తున్నాను, తేలిగ్గా తీసుకోవద్దు, చులకనగా తీసుకోవద్దు, అశ్రద్ధ చేయవద్దు. ఎంతటి ఇంపార్టెంట్ పని అయినా వాక్యం కంటే తర్వాత పనే, ఎంతదైనా సరే. మన పరలోకం కంటే ప్రాముఖ్యమైనది ఏది లేదు. అది జ్ఞాపకం చేసుకొని మీటింగ్స్ వరకు సిద్ధపడదాం. మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు దేవుడు మాట్లాడిన మాటలతో ఏ విధంగా ఉన్నాం? వాక్యం పట్ల ఆసక్తి కలిగి. బెరయ సంఘం, కొర్నేలి, ఇంకా చెప్పాలంటే జైలు అధికారి, అలాంటి ఆసక్తులుగా ఉన్నామా, అనాసక్తులుగా ఉన్నామా? ప్రశ్నించుకొని, పరిశీలించుకొని ప్రభువులో చేయవద్దు. తల వంచుని కళ్ళు మూసుకోండి.